నిన్న అరుణ్ జైట్లీ స్టేడియంలో డీసీ చరిత్రలోనే మూడో తక్కువ స్కోర్ 75కి కుప్పకూలిపోయింది. శనివారం 264 కొట్టిన టీం సోమవారం 75కి కూలిపోయింది. ఒకే వారం రెండు వేరు కథలు. ఆర్సీబీ బౌలర్లు వచ్చింది ఆడటానికి కాదు, యుద్ధం చేయడానికి అన్నట్టు ఆడారు. జాష్ హెజల్వుడ్ 4 వికెట్లు తీశాడు. అలాగే భువనేశ్వర్ 3 ఓవర్లు వేసి 5 రన్లే ఇచ్చి 3 వికెట్లు సాధించాడు. డీసీ 8/6కి పడిపోయింది. పిచ్ కాదు, అక్కడ బౌలర్ల ప్రెజర్ చాలా ఎక్కువయ్యింది. ఏప్రిల్ 18 చిన్నస్వామిలో డీసీ ఆర్సీబీను 176 రన్స్ చేసి ఓడించింది. నిన్న ఆర్సీబీ అదే డీసీ హోమ్ గ్రౌండ్లో పగ తీర్చుకుంది. ఇదే రెసిలియన్స్ అంటే. పడిపోయిన చోటే లేచి నిలబడడం. 77 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ కేవలం 6.3 ఓవర్స్లో 1 వికెట్ మాత్రమే కోల్పోయి చేసింది. అందులో పడికల్ 13 బాల్స్ ఆడి 34 రన్స్ చేసి స్ట్రైక్ రేట్ 288గా నిలిచాడు. విరాట్ కోహ్లీ 23 పరుగులతో 9000 ఐపీఎల్ పరుగుల మైలురాయిని దాటి 2 సిక్సర్లతో మ్యాచ్ను ఫినిష్ చేశాడు. జీవితం కూడా ఇలాగే ఉంటుంది. నిన్న నువ్వు గెలిచావని గర్వపడకు, నిన్న నువ్వు ఓడిపోయావని కుంగిపోకూడదు. ఈరోజు నీ దగ్గర ఉన్న అవకాశం మాత్రమే నీ చేతిలో. ఆర్సీబీ టీం నిన్న మనందరికీ ఒకటే చెప్పింది, తుఫాన్ వచ్చినప్పుడు తల దించుకోవడం కాదు, తల ఎత్తుకొని ఎదురుగా నిలబడాలి అని. పడిపోవడం ఓటమి కాదు, పడిపోయిన తర్వాత లేవకపోవడమే ఓటమి అంటే. ఆర్సీబీ లేచి నిలబడింది, ఆ ఓటమిని ఎదిరించి గెలుపు వైపు అడుగులు వేసింది. మరి నువ్వు?